కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దోరగా వేయించుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలన్నట్టు. ఫస్ట్ అయితే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దోరగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని వేయించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత టొమాటోస్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గినాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకోవాలి పైన. సాల్ట్ వేసి టొమాటోస్ తొందరగా మగ్గుతాయి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక టమాటోస్ మగ్గినాక మళ్ళీ టొమాటోస్ని వేసాం కదా, ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. అలాగే ఇంతకుముందు జీడిపప్పు తీసుకున్నాం కదా, వాటిని కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టి తర్వాత మిక్సీ పట్టుకోవద్దు. ఆ పేస్ట్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఆలోపు మనమైతే పన్నీర్ని పీసెస్లా స్మాల్ పీసెస్లా కట్ చేసుకుందాము. చూడండి, పన్నీర్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి టమాటాలు మగ్గాయో లేదో చూసుకుందాము. చూడండి, టమాటాలు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ చల్లారినాక దీన్ని మిక్సీ పట్టుకుందాము. పేస్ట్లా చేసుకోవాలి. దీనైతే మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చిని. ఇప్పుడైతే అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 టేబుల్ ఆయిల్ స్పూన్ వేసేసి కొంచెం వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కాసేపు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం టేస్ట్కి తగినట్టు, అంటే మీకు కారాన్ని బట్టి, నేనైతే 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. దీన్ని కాసేపు ఆయిల్లో కొంచెం ఒక 2 సెకండ్స్ ఇలా కలిపాక ఈ పేస్ట్లో కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకొక సైడు పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి ఇంకో ప్యాన్లో లైట్గా పన్నీర్ని ఫ్రై చేసుకుంటాను, స్లో మంట మీద. ఇప్పుడైతే ఈ పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా కొంచెం. ఈ పన్నీర్లో కొంచెం లైట్గా పించ్ ఆఫ్ పసుపు
అండ్ కొంచెం కారం వేసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని జీడిపప్పు పేస్ట్ని వేసుకున్నాము. ఈ జీడిపప్పు పేస్ట్ను వేసుకున్నాం కదా, ఇది కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇగో పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేశాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఒకసారి కలుపుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకున్నాం. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని లైట్గా మెల్లగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూసి ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి కర్రీ కంప్లీట్ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.